ప్రపంచం ఇంత మార్పు వచ్చినా సరే, ఇన్ని రంగాల్లో మార్పు వచ్చినా సరే, అందరూ అట్లేం లేరు. ఒక్క ఘటన జరిగింది, అది మొత్తం సమాజం అట్టుందని నా ఉద్దేశం కాదు. అట్లా నేను చెప్పను కూడా. అది చాలా మార్పు వచ్చింది, చాలా మారిండ్రు. నేను చెప్తే కదా, బీజేపీ చరిత్రలో ఎవరివని మంత్రి పదవులు ఇచ్చింది, బీసీలకు చెప్పుకోలేదు, పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరూ. ఇక్కడ బహుజనుడని, బీసీలకు అధికారమని ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం కదా, మాట్లాడుతున్న సందర్భంలో ఈ పరిణామాలు ఉన్నాయని చెప్తున్నాను నేను మీకు. అంటే ఒక్కటేనే మార్పులో కొన్ని మారేటప్పుడు అత్తగారింటికి కొత్త కోడలను పంపేటప్పుడు ఆ ఇంటి అలవాట్లు ఈ ఇంటి అలవాట్లకు తేడా ఉంటుంది. ఈ తేడాను తెలుసుకునే క్రమంలో ఇప్పుడు కొన్ని సాంప్రదాయాలల్లో నా బాల్యంలో నేను చూసిన కొత్త వాళ్ళ పెళ్ళిళ్ళ పోయిన వేలుమోళ్ళ ఇళ్ళల్లో సంవత్సరం కనుక ఆడపిల్లను పెళ్ళేది పొయ్యేది, ఆడపిల్లని తీసుకొని వచ్చేది వీడికి. ఈ మళ్ళీ పిల్లగాని కూడా తీసుకురారు వెల్మల కుటుంబాలలో. ఈ ఆనవాయితీ ఉండే ఒకప్పుడు. మళ్ళీ సారబోసినాక దోలేది. అంటే ఈ అమ్మాయి చిన్నదనం పెళ్ళనో లేకపోతే ఇంకేమైనా విషయాలు తెలియనియో ఈ సంవత్సరంలో నేర్పుకునేది. వాళ్ళ ఇంటి సాంప్రదాయం ఇది విడ, వాళ్ళ ఇంటి అలవాటు ఇవి ఇవన్నీ ఉంటాయి సుమా అని నేర్పుకొని మళ్ళీ సారబోసి తీసుకుపోయేది. ఇప్పుడన్నో ఎదిగిన పిల్లలు ఇదంతా పోయింది సాంప్రదాయం. అనేక విషయాలలో కూడా అత్తగోడళ్ళ మధ్య సయోధ్య, లేకపోతే ఆ ఇంటి అలవాట్లు ఈ ఇంటి కలే మధ్య ఈ కుల వివక్షత మన దగ్గర 77 సంవత్సరాల స్వాతంత్రంలో ఇది ఇట్లనే ఉన్నది. అంతకంటే ముందుగాల 1000 సంవత్సరాల బానిసత్వంలో కూడా ఇట్లనే ఉన్నది. ఆడ రూపం ఆపుకోలేకపోయింది, ఇంగ్లీష్ వాళ్ళు రూపం ఆపుకోపోయిండ్లు, ముస్లిం దండయాత్రలు అయినాక వాళ్ళు రాజులు పరిపాలించారు. రాజరికంలో ఆలోచన ఏం పోలే, అట్లే ఉంది. అది ఎట్లా పాడైందో ఏం కదో అట్లే ఉండే. అప్పటికంటే ఇప్పుడు ఈ మార్పు జరిగినందుకే మనం ఆలోచించాలి. నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మార్పు ఎంత రావాలో అంత రాలేదనేది బాధ. ఒకటేదన్నా, నేను ఈ ఎంటికలు పోయిన తర్వాత ఈ బోడగుండుతోని ఇట్లా ఉన్నాక ఈ కంతలు నాకు బర్ర ఉంటుంది కినికెళ్ళి చూసినావా? బర్ర చూసినావా? ఈడోటి ఉన్నది బర్ర. ఈ బర్ర మార్చినందుకు నేను బొట్టు ఇట్లా పెట్టుకుంటాను. ఈ బర్ర కనిపించకుండా ఉండేది. అంటే పాజిటివ్ చూసేటువంటి ధోరణి రావాలని నా విజ్ఞప్తి. నేనది అంటున్నా, లోపాన్నే ఎత్తి చూపి మొత్తమే అట్లా లేదు, చాలా మారిందని చెప్తున్నాం మనం. మరి ఇప్పుడు 70 ఏళ్ళ కింద ఎట్లుంది వాళ్ళ సమాజం అట్లా లేదు. అచ్చా, మీ వేదిక ద్వారా నేను చెప్తాను, ఈ చాలా మారిన దానికి కారణం ఎవరైనా వాళ్ళకు మనం కృతజ్ఞమే. ఇది చాలా మార్పులకు కారణభూతులైనటువంటి వ్యక్తులకు తప్పకుండా కృతజ్ఞత తెలియజేయాలి. ఇంకా మారవలసిన దాన్ని మార్చే ప్రయత్నం మాత్రం రాబోయే తరాలకు, భావితరాలకు బాట వేసేటువంటి పార్టీగా బీజేపీ కనిపిస్తుంది. ఈ బాధ్యత మాత్రం బీజేపీ పార్టీ మీద అది కాల నిర్ణయం ఎట్టుంటుందో తెలియదు మనకు. కానీ ఇక్కడ విషయానికి వద్దాం మనం. నేనేమంటానంటే, ఒకవేళ నిజమైన ఆశయం బీజేపీకి ఉంటే ఏకాత్మ మానవవాదం మీద వాళ్ళు మాట్లాడేదే నిజమైతే, మోహన్ భగవత్ చెప్పారు కదా, ఒకే మోహన్ భగవత్ ఏమన్నా సనాతన నుంచి సమానత్వం అన్నారు కదా. ఒకటే సమానత్వం కోసమే ప్రయత్నం చెయ్యాలి. ఏకాత్మ మానవవాదములు ఉన్నది ఏంటంటే, ఈ తామరాకు కిందనే నీళ్లు ఉంటాయి, కానీ ఈ తామరాకు నీళ్లు ఉన్నాయనే స్రోతం కోల్పోయి తామరాకు మీద ఒక్క సుక్క కూడా నీళ్లు ఉండదు. అంటే ఎవడైతే పేదోడో, ఎవడైతే అంటరానివాడో, ఎవడైతే గరీబుగాడో వాడు నీళ్లను సంగ్రహించలేని స్థితిలో ఉంటాడు తప్ప, ఈ ఆఖరోనికి అందినాడు మాత్రమే మన ఏకాత్మ మానవవాదం సఫలీకృతం అవుతుంది. కార్ల్ మార్క్స్ ఏదైతే బాట చూపెట్టిండో, కార్ల్ మార్క్స్ తపించిన ఒక ఋషి, కానీ గతి తప్పిన ఋషి. ఆయన చూపెట్టిన మార్గం మంచిగా లేదు. కాబట్టి ప్రపంచ దేశాల కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏదైతే పేదోని ఆకలి గురించి ఆలోచించినాయో ఆ ఆకలి మరిచిపోయినా కూడా హక్కేదో మరిచిపోయినట్టున్న సుమా వాని గ్రహించేటట్టు చేయవలసిన బాధ్యత బీజేపీ కార్యకర్తల మీద, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద, ఏబీవీపీ కార్యకర్తల మీద ఉన్న తప్ప బీజేపీ విధానం
పేదరు ప్రతి పౌరుడు ప్రతి పేదవాడు సస్యశ్యామలంగా బతికిన రోజు, అందరిట్లో పౌరునిగా తలెత్తుకొని బతికిన రోజు వచ్చే రోజు మాత్రమే నిజమైన బీజేపీ కార్యకర్త మాత్రం బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఏబీపీ కార్యకర్తలు నిజమైన కార్యకర్తలుగా వెలుగొందుతారు. ఏమైనా పొరపాటు ఉంటే మనం కూడా దిద్దుకొని ముందుకు నడవాలని నా విజ్ఞప్తి.